సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్య మంచి అవినవ భావ సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో వాదులాడుకుంటారు. కానీ సెలబ్రిటీలు మాత్రం మంచి స్నేహితులుగా ఉండడమే కాకుండా ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం కలిసి సందడి చేస్తూ ఉంటారు. అంతేకాదు బెస్ట్ ఫ్రెండ్స్‌గా చలామణి అవ్వడమే కాకుండా తమ స్నేహితులకు సంబంధించిన పలు విషయాలను బయటపెడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రభాస్, గోపీచంద్, రామ్ చరణ్, శర్వానంద్ లాంటి బెస్ట్ హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ స్నేహితులకు సంబంధించిన పలు విషయాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరుచుతున్న విషయాలు తెలిసిందే. ఇకపోతే అలా టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వారిలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఒకరు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి వీరి స్నేహ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌కి అద్దం అంటే పిచ్చి అని, ఎన్టీఆర్ ఉంటే తనకు ఎక్కడలేని భరోసా కలుగుతుంది అని అంటూ చెప్పి ఎన్టీఆర్ అభిమానులను కూడా సర్ప్రైజ్ చేశారు రామ్ చరణ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్‌తో మీకు ఒక పర్సనల్ కార్ ఇస్తే ఏ కో స్టార్‌తో డ్రైవ్‌లో మీరు ప్యాసింజర్ సీట్‌లో కూర్చుంటారు అని అడగగా రామ్ చరణ్ ఎన్టీఆర్ పేరు చెప్పడం విశేషం అనే చెప్పాలిక. దీనిపై రామ్ చరణ్ మాట్లాడుతూ తారక్ అంటేనే ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్. తారక్ కార్ నడుపుతుంటే పక్క సీట్లో కూర్చున్న స్నేహితులు తమకు ఎదురైన వింత ఉత్కంఠభరితమైన అనుభవాల గురించి నాతో పంచుకున్నారు. ఇక అందరిలోనూ తారక్ డ్రైవింగ్ లోను కూడా నేను సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇక మిగిలిన కొంత భాగాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన చికిరి చికిరి పాట అతి తక్కువ సమయంలోనే అన్ని భాషల కలుపుకొని 200 మిలియన్లకు పైగానే వ్యూస్ ను సాధించి రికార్డులను సృష్టించింది. ఇక మహాశివరాత్రి సందర్భంగా రెండవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థల సీక్వెల్ తో రామ్ చరణ్ నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.